రాజకీయాల్లో శత్రువుల కంటే సొంత వాళ్లే ప్రమాదకరం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్నది ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభకు వెళ్లాల్సిన ఆమె నామినేషన్ అర్ధాంతరంగా రద్దు కావడానికి కారణం బీజేపీ ప్లానా లేక సొంత పార్టీలోని పెద్ద తలకాయలు పన్నిన స్కెచ్చా? అసలు ట్విస్ట్ ఏంటంటే మీనాక్షిపై ఉన్న పాత కేసు వివరాలు, ఆ లీగల్ డాక్యుమెంట్లు హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఎలా చేరాయని. తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి పెత్తనం, సీనియర్లకు చెక్ పెట్టే విధానం ఇక్కడి నేతలకు మింగుడు పడలేదా? అందుకే అతడే ఇదంతా చేయించాడనే ప్రచారంలో నిజమెంత? ఒకసారి చూద్దాం. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, కానీ ఒక్కోసారి సొంత పార్టీ వాళ్లే ప్రత్యర్థుల కంటే ప్రమాదకరంగా మారుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలు దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మీనాక్షి నటరాజన్ పేరు మారుమోగుతోంది. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతటి బలమైన నాయకురాలి నామినేషన్ రాజ్యసభకు వెళ్లాల్సిన తరుణంలో రద్దు కావడం సాధారణ విషయం కాదు. ఇది లోతుగా పన్నిన రాజకీయ కుట్ర అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన సీట్ అదే. కానీ బీజేపీ నేతలు మీనాక్షి నామినేషన్ పత్రాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆమె షాక్ గురయ్యారు. తనపై హైదరాబాద్ లో ఒక కేసు ఉందని, ఆ వివరాలను అఫిడవిట్ లో దాచారని బీజేపీ ఆరోపించింది. అయితే తెలంగాణలో ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అది కేవలం పాత సివిల్ నోటీస్ మాత్రమేనని పైకి మాత్రం రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు వారిస్తున్నారు. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. హైదరాబాద్ కోర్టుకు సంబంధించిన ఆ లీగల్ డాక్యుమెంట్లు మధ్యప్రదేశ్ బీజేపీ నేతల చేతికి ఎలా వెళ్లాయి? ఇది కదా అసలైన $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసు వివరాలు, అఫిడవిట్ లోపాలను చాలా పగడ్బందీగా బయటకు తీశారంటే దీని వెనక ఇంటి దొంగల హస్తం లేదని ఎలా నమ్ముతాం? తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి పెత్తనం స్థానిక నేతలకు చాలా కాలంగా తలనొప్పిగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఆమె విధానాలు పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ ఎదుగుదలకు మీనాక్షి అడ్డుపడుతున్నారని భావించిన రేవంత్ పరోక్షంగా బీజేపీతో చేతులు కలిపి ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్నారే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఒకసారి ఇటు చూడండి, బీజేపీ నాయకుడు కైలాష్ నేరుగా ఏం చెప్పారు? कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? जी कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. బీజేపీ నాయకుడు కైలాష్ చేసిన కామెంట్స్ ప్రకారం ఈ ఆధారాలు తెలంగాణ నుంచే వెళ్లాయని స్పష్టమవుతోంది. అంటే గాంధీ భవన్ వేదికగా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారే ఈ సమాచారాన్ని బీజేపీకి చేరవేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ గడువు ముగిసే వరకు వేచి చూసి సరిగ్గా అప్పుడే ఈ బాంబు పేల్చడం వెనుక పక్కా ప్లాన్ కనిపిస్తోంది. బయటకు మాత్రం రేవంత్ రెడ్డి ఇది బీజేపీ కుట్ర, ప్రజాస్వామ్యానికి మచ్చ అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ తెర వెనుక జరిగిన రచ్చ, దానిపై కేసు ఉందనే విషయం కూడా తెలియని మీనాక్షికి జరిగిన అవమానం, ఇదంతా రాజకీయ వెన్నుపోటు కాదా? చివరికి తేలిందేంటంటే తన సొంత ఇన్ఛార్జిని రాజ్యసభకు వెళ్లకుండా ఆపడంలో రేవంత్ రెడ్డి వర్గం సక్సెస్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం సాంకేతిక లోపమా లేక కావాలనే పన్నిన కుట్రనా? మీరేమనుకుంటున్నారు? మీనాక్షిని బలి ఇచ్చింది సొంత పార్టీ నేతలేనా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి.